హాయ్ గైస్, దిస్ ఇస్ అక్షయ. నేను వైజాగ్ నుండి అండ్ నా ఐఐటిఎం మద్రాస్ ఎలక్ట్రికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు నేను. నా అడ్వాన్స్ ర్యాంక్ వచ్చి 1923. ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ త్రీ డైమెన్షనల్ జామెట్రీ. సో త్రీ డైమెన్షనల్ జామెట్రీ అంటే ఏంటి, అసలు మనం ఏం నేర్చుకుంటాం అన్నది చూద్దాం. సో ఫస్ట్ 3D జామెట్రీ అంటే మనం ఇప్పుడు దాకా మనం చేసింది 2D జామెట్రీ చూసుంటాం. 2D జామెట్రీ అంటే బేసికల్లీ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్. కానీ ఇప్పుడు మనం చూసే టాపిక్ 3D డైమెన్షన్ లో మనకి ఎక్స్ట్రా ఇంకో యాక్సెస్ ఉంటుంది. ఎక్స్ట్రా యాక్సెస్, జెడ్ యాక్సెస్ ఇట్లా. ఇప్పుడు మీరు మీ రూమ్ లో ఇమాజిన్ చేసుకున్నారనుకోండి, మీ రూమ్ లో ఒక పాయింట్, ఒక కార్నర్ తీసుకుంటే ఆ కార్నర్ ఆరిజిన్ అయితే మీ రూమ్ లో ఏదో ఒక పాయింట్ ని మీరు లొకేషన్ చేయాలి అనుకోండి. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ బట్టి మనం చెప్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నా రూమ్ లో ఉన్న ఒక ఫ్లోర్ మనం మనం ఒక ప్లేన్ కింద కన్సిడర్ చేస్తే, నా ఫ్లోర్ మీద ఏ పాయింట్ చూసినా ఆ పాయింట్ ని నేను నా కార్నర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో దాన్ని బట్టి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ చెప్పి ఆ పాయింట్ ని లొకేట్ చేస్తా. అది ఒక ప్లేన్ మీద, ఒక 2D ప్లేన్ మీద. నాకు ఒకవేళ 3D ప్లేన్, ఒక స్పేస్ లో నాకు పాయింట్ ని ఎక్కడుందో లొకేట్ చేయాలంటే, ఆ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎంత యాంగిల్ చేస్తుంది యాక్సెస్ తో, వాటి బట్టి నేను చెప్తాను. సో ఒక స్పేస్ లో ఉన్న పాయింట్ ని నేను లొకేట్ చేయాలంటే నాకు 3D జామెట్రీ అవసరం పడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మీ రూమ్ అనుకోండి. ఈ పాయింట్ మీ కార్నర్, ఇది వాల్స్, ఇవన్నీ ఇది ఆరిజిన్ అనుకోండి. ఇప్పుడు మధ్యలో ఏదో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ని నేను లొకేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు 2D ప్లేన్స్ తీసుకున్నా అనుకోండి. అయితే ఈ ప్లేన్ తీసుకోవాలి, లేదా ఇది ఇది సర్ఫేసెస్ మాత్రమే తీసుకోగలను. లోపల ఉన్న పాయింట్ ని నేను లొకేట్ చేయలేను 2D జామెట్రీ వాటి యూజ్ చేసి. సో 3D జామెట్రీ మనకి అప్పుడు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ 3D జామెట్రీ అంటే ఏంటి అవన్నీ చూద్దాం. మనకి సేమ్ టర్మ్స్ ఉంటాయి. 2D జామెట్రీలో వాడిన టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. జనరల్ గా మనం ఇలా చెప్పడానికి ప్రిఫర్ చేస్తాం. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది జెడ్ యాక్సిస్ అన్నది. సో ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ ఇది ఇప్పుడు ఒక పాయింట్, ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ మనం 2D జామెట్రీలో ఎక్స్ వై అంటే, 3D జామెట్రీలో ఎక్స్ వై జెడ్. ఈ పాయింట్ ఈ నెంబర్స్ ని కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ అని అంటారు. సేమ్ 2D జామెట్రీలోనే. ఇప్పుడు త్రీ నెంబర్స్ రిప్రజెంట్ ది త్రీ డిస్టెన్సెస్ ఆర్ కాల్డ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విత్ రిఫరెన్స్ టు ది త్రీ కోఆర్డినేట్ ప్లేన్స్. ఇప్పుడు నాకు ఈ ప్లేన్స్ ఉన్నాయి. ఇట్లా సంథింగ్ ఇట్లా ఉంది ఇప్పుడు. వీటిని ఈ ఈ ప్లేన్ ని ఈ ప్లేన్ చూసినట్టుంది అనుకోండి. ఈ రెండు ప్యారలల్ ఉంటాయి అన్నమాట. అలానే ఇది 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 ఈ రెండు రెండు సెట్స్ ప్యారలల్ ఉంటాయి. అండ్ దీన్ని ఎక్స్‌వై ప్లేన్ అంటాం. దీన్ని వైజెడ్ అంటాం. అండ్ దీన్ని ఎక్స్‌జెడ్ అంటాం. ఇప్పుడు మీ రూమ్‌ని ఇమాజిన్ చేసుకోండి. ఈ క్యూబ్ అనేది ఒక రూమ్ అనుకుంటే, మీరు ఉన్న మీ కింద ఉన్న ప్లేన్ అన్నది ఎక్స్‌జెడ్ ప్లేన్ అవుతుంది. మీకు ఎదురుగా ఉన్నది ఎక్స్‌వై ప్లేన్ అవుతుంది. లోపలికి ఐ మీన్ మీ సైడ్స్ ఉన్నవి వైజెడ్ ప్లేన్స్ అవుతాయి. సో వాటి నుంచి నేను ఒక పాయింట్‌కి రిఫరెన్స్ తీసుకున్నా అనుకోండి. ఆ కార్నర్‌ని రిఫరెన్స్ అనుకుంటే, ఈ రూమ్‌లో ఉన్న ఏదైనా పాయింట్‌కి ఈ 3 ప్లేన్స్‌కి ఉన్న డిస్టెన్సెస్ చూసి, ఆ డిస్టెన్సెస్ బట్టి నేను ఆహ్, కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ చెప్పొచ్చు. అలాగా మనం కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ చెప్తాం. ఇంకా కోఆర్డినేట్ యాక్సిస్ నేను ఇందాక చెప్పాను. 3 డైమెన్షనల్ స్పేస్. అయితే ఇది వాడు వై అని తీసుకున్నాడు. ఇది ఎక్స్ అని తీసుకున్నాడు. ఇది జెడ్ అని తీసుకున్నాడు. సో వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ కనిపిస్తే ఉన్న ఒక ప్లేన్‌ని ఎక్స్ వై ప్లేన్ అంటాం. వైజెడ్ ప్లేన్‌ని వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కనిపిస్తే ఉంటది. ఎగ్జాక్ట్ కూడా అట్లానే ఎక్స్, వై విత్ రెస్పెక్ట్ టు. సో ఈ 3 ప్లేన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ మనం తీసుకున్న 3 రిఫరెన్సెస్ లైన్స్ ని, ఆ 3 రిఫరెన్స్ ప్లేన్స్ తట్టి, ఆ 3 రిఫరెన్సెస్ ప్లేన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉంటాయి చూడండి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆరిజిన్ అన్నమాట. ఎప్పుడు అండ్ ఆ 3 ఎప్పుడు పర్పెండిక్యులర్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఎప్పుడు పర్పెండిక్యులర్. అలాగే ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ పర్పెండిక్యులర్. 3 ఆర్తోగోనల్ యాక్సిసెస్ అన్నమాట అవి. సో ఆ 3 ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఆ ప్లేన్స్ కూడా పర్పెండిక్యులర్ ఉంటాయి. అండ్ ఈ 3 లైన్స్ ని ఒక స్పేస్ క్రియేట్ చేస్తాయి ఈ 3 లైన్స్ వల్ల. దాన్ని రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. అండ్ ఆ ప్లేన్స్ ని ఎక్స్‌ఓజెడ్, వైఓజెడ్, జెడ్ఓఎక్స్ అని డినోట్ చేస్తాం. దాన్ని ఎక్స్-వై ప్లేన్, వై-జెడ్ ప్లేన్, ఎక్స్-జెడ్, ఎక్స్ ప్లేన్ అని కూడా అంటాం. ఇక్కడ ఆ 3 పాయింట్స్ ని ఐ మీన్ ఆ 3 ప్లేన్స్ ని ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ని ఆరిజిన్ అంటారు. జనరల్ గా ఆరిజిన్ ని రిఫరెన్స్ అనుకుంటాం. ఏ పాయింట్ కి చెప్పాలన్న డిస్టెన్స్. అండ్ మనం ఈ డయాగ్రామ్ చూసామనుకోండి. మనకి 8 స్క్వేర్స్ వస్తాయి. ఒకటి ఎక్స్,
YOZ పాజిటివ్ యాక్సిస్‌ని, అట్లానే నెగెటివ్ యాక్సిస్ అన్ని నెగెటివ్ ఉండేది అటు పక్కుంటుంది. ఒక క్యూబ్‌ని మనం 8 పార్ట్స్ చేస్తే 8 పార్ట్స్ మనం ఏ యాంగిల్‌లో చేస్తున్నామో అంటే ఇప్పుడు నేను ఒక క్యూబ్ తీసుకొని ఫస్ట్ హాఫ్ చేశా. ఇంకో డైరెక్షన్‌లో ఇంకో హాఫ్ చేశా. అప్పుడు మనకి 8 పార్ట్స్ ఒస్తాయి. ఆ 8 పార్ట్స్‌ని నేను ఆహ్, డిఫరెంట్ 8 స్క్వేర్స్ కింద ట్రీట్ చేస్తే, ఆ 8 స్క్వేర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆక్టెంట్ అన్నమాట. సో, ఒక ఆక్టెంట్ ఫస్ట్ ఆక్టెంట్ ఎక్స్, వై, జెడ్ కోఆర్డినేట్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి. సెకండ్ ఆక్టెంట్‌లో ఒకటి నెగెటివ్ ఉంటది. అలాగా విత్ రెస్పెక్ట్ టు ఏ ప్లేన్ ఏ లైన్స్‌తో ఆ ఆక్టెంట్ కన్సిస్ట్ అవుతుందో దాన్ని బట్టి ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయా, నెగెటివ్ ఉన్నాయా అట్లా చెప్పవచ్చు. అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ స్పేస్. ఇప్పుడు ఈ ప్లేన్ తీసుకోండి. ఈ స్పేస్ పాయింట్ తీసుకోండి. పాయింట్ ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు ఆ పాయింట్ ఎగ్జిస్ట్ అయింది అక్కడ. దాన్ని నేను ఆ పాయింట్ నుంచి అలా స్ట్రెయిట్‌గా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాననుకోండి. పారలెల్ టు జెడ్ యాక్సిస్ టు ఎక్స్ వై ప్లేన్. అప్పుడు నాకొక పాయింట్‌లో అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితది ఆ ప్లేన్. ఎక్స్ వై ప్లేన్. ఆ పాయింట్ ఎలా ఉంటుంది? ఎక్స్, వై, జీరోలా ఉంటుంది. అప్పుడు ఆ ఎక్స్, వై, జీరోకి ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ చూస్తే అది వై డిస్టెన్స్ చేస్తుంది. అలానే ఎం పాయింట్ నుంచి వై యాక్సిస్‌కి డిస్టెన్స్ చూస్తే అది ఎక్స్ చేస్తుంది డిస్టెన్స్. సో, ఇప్పుడు నా కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఆ పాయింట్‌కి ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ డిస్టెన్స్ ఎం పాయింట్ టు వై యాక్సిస్. ఎం పాయింట్ టు ఎక్స్ యాక్సిస్. సో, నాకు ఎక్స్, వై కోఆర్డినేట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నాకు జెడ్ కోఆర్డినేట్ కావాలి. జెడ్ కోఆర్డినేట్‌కి టీ పాయింట్‌ని మనం ఆహ్, వైజెడ్ ప్లేన్ మీద ఎక్స్‌జెడ్ ప్లేన్ మీద చేస్తే మనకి వై అన్నది ఆ పాయింట్ రిఫ్లెక్షన్స్ ఇన్ క్యూ అనుకుంటే క్యూ పాయింట్ వై యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను ఇది వై, ఇది జెడ్ అనుకుంటే అప్పుడు దీని రిఫ్లెక్షన్ ఏమైతది? జెడ్, ఎక్స్, 0 అయితది. అప్పుడు జెడ్ అన్నది ఇదైతది. ఎక్స్ అన్నది ఇదైతది. సో, ఇలాగ మనం చెప్తామన్నమాట. ఎక్స్, వై, జెడ్ కోఆర్డినేట్స్. పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి ఫస్ట్ ఏం చేస్తాం? నాకొక పాయింట్ ఆ పాయింట్‌ని ఏదో ఒక ప్లేన్ మీద రిఫ్లెక్షన్ చూస్తాం. లేదా ఆ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. ఎక్స్ వైయో, వై జెడ్డో డైరెక్షన్ చేసిన తర్వాత ఆ పా ఆ లైన్ ఆ యాక్సిస్‌ని, ఆ ప్లేన్స్‌ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ పాయింట్ ఎక్స్ ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ దగ్గర ఎంత డిస్టెన్స్ చేస్తుందో దాన్ని బట్టి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ చెప్పేస్తాం. హ్మ్. అలానే ఇప్పుడు ఒక పాయింట్ డిస్టెన్సెస్ అట్లా దాని కోఆర్డినేట్స్ మనం చెప్పేస్తాం. ఇప్పుడు నాకు తీసుకున్న మనం డిస్టెన్స్ మెజర్ చేయాలంటే ఎప్పుడు మనకి పాజిటివే ఉంటుంది. కానీ ఆ పాయింట్ యొక్క పొజిషన్ బట్టి నెగెటివ్ వాల్యూ తీసుకోవాలా? పాజిటివ్ వాల్యూ తీసుకోవాలని చూస్తాం. ఇప్పుడు నేను తీసుకున్న పాయింట్ సెకండ్ ఆక్టెంట్‌లోనో, థర్డ్ ఆక్టెంట్‌లోనో ఉందనుకోండి. లేదా నెగెటివ్ వై యాక్సెస్‌తో చేసిందనుకోండి. దీనికి వై కోఆర్డినేట్ నెగెటివ్ ఉంటది. అట్లా. డిస్టెన్సెస్ బట్టి మనం వాల్యూ పక్కన పెడతాం. అది ఏ యాక్సిస్‌తో చేస్తుందో అన్నది ఆ యాక్సిస్ బట్టి మనం నెగెటివా, పాజిటివా చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆక్టెంట్ అంటే మనం తీసుకున్న ఫస్ట్ స్క్వేర్. మనం క్యూబ్‌ని 8 పార్ట్స్ కింద కట్ చేస్తే, మనం తీసుకున్న ఫస్ట్ స్క్వేర్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ పాజిటివ్ అనుకుంటే, దాంట్లో అన్ని పాయింట్స్ నెగెటివ్ ఉంటాయి. పాజిటివ్ ఉంటాయి. అట్లనే దాని సైడ్ టర్న్ తీసుకుంటే ఎక్స్ నెగెటివ్ ఉంటది. వై, జెడ్ పాజిటివ్ ఉంటాయి. అట్లా మనం ఇమాజినేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్స్, వై ప్లేన్ ఈ ప్లేన్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ నాకు జెడ్ వై ప్లేన్ మీద ఇంటర్సెక్షన్ పర్పెండిక్యులర్ చేశాననుకోండి. అప్పుడు ఈ పాయింట్ ఎలా ఉంటుంది? ఫ్రమ్ వై, 0 ఫార్మ్‌లో ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ జెడ్ యాక్సిస్ వై, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ 0. సో, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అంటే ఏంటి? జెడ్ వాల్యూ 0 అని. సో, ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్ ఎప్పుడు జెడ్ 0 అయితది. నాకు ఎక్స్‌వై ప్లేన్ మీద ఏమైనా ఒక పాయింట్ ఉంది అంటే దాని అర్థం z=0 అని. అట్లానే సిమిలర్ వైజెడ్‌కి, జెడ్‌కి కూడా చెప్తా. అదే నేనిప్పుడు ఒక లైన్ మీద ఉందనుకోండి. ఇక్కడుంది ఆ పాయింట్. ఈ పాయింట్ ఎలా ఉంటుందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది గాబట్టి డిస్టెన్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటది. ఆ పాయింట్‌ని పర్పెండిక్యులర్ చేసామనుకోండి. ఆ పాయింట్‌ని వైజెడ్ మీద పర్పెండిక్యులర్ చేస్తే జెడ్ యాక్సిస్ నుంచి చూస్తే 0 ఉంటది. అంటే వై 0 అని. వై యాక్సిస్ నుంచి చూస్తే జెడ్ 0 ఉంటది. అదే నేను ఇంకెక్కడి నుంచైనా చూస్తే ఎక్స్‌వై ప్లేన్ లాగా తీసుకుంటే వై యాక్సిస్ నుంచి తీస్తే ఆ పాయింట్‌కి సమ్ వాల్యూ ఉంటది డిస్టెన్స్. అది ఎక్స్ వాల్యూ. సమ్ ఎక్స్ వాల్యూ ఉంటది. సమ్ కాన్స్టెంట్.
సో, ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ తీసుకుంటే అది ఏ ఫార్మ్‌లో ఉంటుంది? సో, ఎక్స్, 0, 0 ఫార్మ్‌లో ఉంటుంది. అలానే వై యాక్సిస్‌కి, జెడ్ యాక్సిస్ కూడా. ఆ నోట్ ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఫ్రమ్ ఇన్ ఫిగర్ 11.3 ఇఫ్ పి ఈస్ 2, 4, 5 ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎఫ్. సో, ఇది పాయింట్ పి, ఇది పాయింట్ పి, ఇది పాయింట్ ఎఫ్. పాయింట్ ఎఫ్ చూసినట్టయితే పాయింట్ ఎఫ్ దెన్ అ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ఇదేం ప్లేన్? ఎగ్జాక్ట్ ప్లేన్. టు ఎగ్జాక్ట్ ప్లేన్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ ఎఫ్. ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ ఎఫ్. సో, ఆ పాయింట్ ఎఫ్ కాబట్టి ఆ పాయింట్ ఎఫ్. సో, ఎగ్జాక్ట్ ప్లేన్ మీద పాయింట్ ఉంది కాబట్టి y వాల్యూ 0 అవుతుంది. సో, సమ్ x, 0, z ఫార్మ్‌లో ఉంటుంది. నాకేమన్నాడు పాయింట్ 2, 4, 5 అన్నాడు. సో, దాని రిఫ్లెక్షన్ ఏమవుతుంది? 2, 0, 5. సో, ఇలాగ మనం పాయింట్ రిఫ్లెక్షన్ చెప్పేస్తాం. కోఆర్డినేట్స్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు నాకు సపోజ్ x, y, z అని ఇచ్చాడనుకోండి పాయింట్. దాన్ని రిఫ్లెక్షన్‌గా దాని ఇమేజ్ ఆన్ సమ్ ప్లేన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ xy ప్లేన్ అంటే x, y, 0. yz ప్లేన్ అంటే 0, y, z. xz ప్లేన్ అయితే x, 0, z. ఇది ఇలా రాసేస్తాం. సో, అది 2, 0, 5. ఆక్టెంట్ ఇన్ విచ్ ద పాయింట్ -3, 1, 2 అండ్ -3, 1, -2 ఇట్లా. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉంది. ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం ఐడియా వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది ఇమాజినేషన్‌లో మనం చూడగానే చెప్పొచ్చు. -3, 1, 2 ఉంటే ఎక్స్ వాల్యూ నెగెటివ్ ఉంది. సో, అది సెకండ్ క్వాడ్రంట్‌లో ఉంటుంది. అదే నెక్స్ట్ -3, -1, +1, -2 ఉంది. అంటే వై కోఆర్డినేట్ ఒక్కటే పాజిటివ్ ఉంది. అంటే అది సిక్స్త్ క్వాడ్రంట్ అన్నమాట. అట్లా. మనం అట్లా చెప్తామన్నమాట. కొంచెం ఎక్సర్‌సైజెస్ చేద్దాం. ఆ పాయింట్ ఈస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. వాట్ ఈస్ ది వై కోఆర్డినేట్ అండ్ ది జెడ్ కోఆర్డినేట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందనుకోండి. అప్పుడు దాని డిస్టెన్స్ దాని ఇమేజ్ ఆన్ వైజెడ్ పైన వై పాయింట్ నుంచి డిస్టెన్స్ అదే వై లైన్ నుంచి డిస్టెన్స్ కడితే 0 ఉంటది. జెడ్ లైన్ నుంచి డిస్టెన్స్ కట్టిన 0 ఉంటది. బేసికల్లీ ఆ పాయింట్ ఆరిజిన్ అయితది కాబట్టి ఆరిజిన్ పాయింట్ వై, జెడ్ డిస్టెన్స్ 0 అన్నట్టే. సో, 0, 0 కాబట్టి y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ 0 అని. A point is on the xz plane. What can you say about its y coordinate? సో, xz ప్లేన్ మీద ఉంది. xz ప్లేన్ మీద ఉంది అంటే y 0. సో, y 0 అని చెప్పి రాస్తాం. ఇక్కడ నెక్స్ట్ నేమ్ ది ఆక్టెంట్స్ ఇన్ విచ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైక్ 1, 2, 3 ఫస్ట్ క్వాడ్రంట్. అది కూడా అంతే. ఈ టేబుల్ రిఫరెన్స్ బట్టి మనం చెప్పేస్తాం. ఇక్కడ 1, 2, 3 మనం రాసుకున్నాం. కొన్ని సార్లు ఉతకాల్సిన అవసరం ఉంటుంది. 1, 2, 3 4, -2, 3 4, -2, -5 4, 2, 5 4 -4 2 -5 -4 2 5 -3 -1 6 -2 -4 -7 ఇక్కడ చూస్తే 1, 3 అన్ని పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్. ఇది ఒకటి నెగెటివ్ థర్డ్ క్వాడ్రంట్. ఇది 4 పాజిటివ్ అంటే ఎక్స్ పాజిటివ్, వైజెడ్ నెగెటివ్. సో, పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్ ఎయిత్ క్వాడ్రంట్. ఇది ఎక్స్‌వై పాజిటివ్, జెడ్ నెగెటివ్. సో, అది ఫిఫ్త్ క్వాడ్రంట్. ఇది ఎక్స్ అండ్ జెడ్ నెగెటివ్, వై పాజిటివ్. సో, ఇది సిక్స్త్. ఇది ఎక్స్ నెగెటివ్, వైజెడ్ పాజిటివ్ అంటే సెకండ్. ఇది ఎక్స్‌వై నెగెటివ్, జెడ్ పాజిటివ్ అంటే థర్డ్. ఇది 3 నెగెటివ్, ఇది సెవెంత్. ఆ! సో, అట్లా మనం చేస్తామన్నమాట. సో, ఇక్కడ ఇందాక నెట్ కనెక్షన్ అయింది. సో, ఇప్పుడు మళ్ళా చూద్దాం. సో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ది ఎక్స్ అండ్ వై యాక్సిస్ టుగెదర్ టేకెన్ టుగెదర్ డిటర్మైన్ ఎ ప్లేన్ నోన్ యాస్. సో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కలిపి ఉన్న ప్లేన్ ఏమంట? ఎక్స్‌వై ప్లేన్. ఆబ్వియస్. అండ్ దెన్ ఎగ్జాక్ట్ ప్లేన్ మీద ఉన్న పాయింట్ ఎలా ఉంటుంది? ఐ మీన్ ఎక్స్‌వై ప్లేన్‌లో ఉండే కోఆర్డినేట్ ఎట్లా ఉంటుంది? వై, 0 కోఆర్డినేట్ ప్లేన్స్ డివైడ్ ద స్పేస్ ఇంటూ 8 ఆప్షన్స్. సో, ఇవి మనం చెప్పగలుగుతున్నామా లేదా చూసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. Distance between 2 points. We have studied about the distance between 2 points in two-dimensional coordinate system. మనం 2 డైమెన్షనల్ సిస్టమ్‌లో 2 పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎట్లా కట్టాలో తెలుసు. ఎట్లా? నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. x1, y1, x2, y2. డిస్టెన్స్ ఏమవుతుంది 2 పాయింట్స్ మధ్యలో? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్. అదే ఇప్పుడు నాకు 3 డైమెన్షన్‌లో 2 పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎట్లా చెప్తా? సేమ్ ఇక్కడ కూడా పాయింట్ పి, క్యూ, పి ఇంకా క్యూ తీసుకుందాం. x1, y1, z1 ఇవేమో x2, y2, z. ఈ 2 పాయింట్స్‌ని ఫస్ట్ ఓఎక్స్, ఓజెడ్‌కి రిఫర్ చేసుకొని ఆ పాయింట్స్ బట్టి ఒక ట్రయాంగిల్ గీసుకుందాం. సో, ఇప్పుడు ఇది ఉంది చూసారా?
ఇప్పుడు ఈ పాయింట్ ఉంది. ఈ పీ పాయింట్ కి ప్యారలల్ గా ఒక లైన్ ఓవై కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అలానే ఓఎక్స్ కి ఓజెడ్ అప్పుడు ఏమవుతాయి అవి ఈ లైన్ అవుతుంది, ఈ లైన్ అవుతుంది, ఈ లైన్ అవుతుంది. ఈ 3 లైన్స్ డ్రా చేసిన తర్వాత అది అలా ఉంచేద్దాం. అలానే క్యూ నుంచి కూడా 3 లైన్స్ డ్రా చేద్దాం. ఇవి, ఇవి, ఇవి అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఈ 2 ఇంటర్సెక్ట్ అయ్యే ఒక ప్లేన్. అది ఈ ప్లేన్ అయితది. అలానే ఈ 2 ఇంటర్సెక్ట్ అయ్యేది ఇది. అలానే ఇంకో లైన్ ఏది? ఇది. ఈ 2 ఇంటర్సెక్ట్ అయ్యేది. ఈ లైన్, ఈ లైన్. అప్పుడు ఇది ఇంకో లైన్ ఇది ఇంకో ప్లేన్ అయితది. అలాగా 3 ప్లేన్ గీస్తా. ఇదైతది, ఇదైతది, ఇదైతది. అలానే పీకి కూడా 3 ప్లేన్ గీస్తా. ఇదైతది, ఇదైతది, ఇదైతది. సో నాకు టోటల్ 6 సర్కిల్స్ వచ్చేస్తాయి. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. మిగతా అన్ని తీయగా లైక్ ఇంటర్సెక్టెడ్ పార్ట్ అంటే ఎన్‌క్లోజ్డ్ పార్ట్ మాత్రం తీసుకుంటే ఇదొస్తది. ఇప్పుడు ఈ ప్లేన్ ఈ పాయింట్‌కి, ఈ పాయింట్‌కి నాకు డిస్టెన్స్ కావాలి ఈ రెండిటి మధ్య. అదేమైతది? ఈ డిస్టెన్స్ అయితది. ఈ లైన్ యొక్క డిస్టెన్స్. ఈ లైన్ సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్. మనకు తెలిసిందేంటి? ఈ ప్లేన్ ఏంటి? ఈ ఈ ఏ బిక్యూసి అన్నది ఆహ్, బిక్యూఏఎన్‌కి పర్పెండిక్యులర్. అవునా? ఈ యాంగిల్ పర్పెండిక్యులర్. అలానే ఇది గాని పర్పెండిక్యులర్. ఏది? సో, ఇప్పుడు నేనేం రాయగలను? సిమిలర్‌లీ అంటే ఒక డయాగ్నల్ లెంత్ కావాలి నాకు. అప్పుడు ఈ డిస్టెన్స్ తీసుకున్నా అనుకోండి. డిస్టెన్స్ ఏమైతది? ఓవై పారలెల్ ఉంది కాబట్టి ఇది y1 మైనస్ y2 అవుతది. ఈ డిస్టెన్స్ ఏమైతది? 90. ఈ డిస్టెన్స్ ఏమైతది? ఇది పర్పెండిక్యులర్ కాబట్టి b ప్లస్ ఇది అయితది. ఇదేంటిదిది? x2 మైనస్ x1. ఇదేంటిదిది? y2 మైనస్ y1. అప్పుడు ఏకి లెంత్ ఏమైతది? రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో, నాకు దీని లెంత్ వచ్చేసింది. నాకు దీని లెంత్ కావాలి. సో, ఏం చేస్తా? ఈ PAQ ట్రయాంగిల్ తీసుకుంటే యాంగిల్ PAQ అన్నది 90 డిగ్రీస్. సో, సారీ యాంగిల్ PQA. సో, PQ లెంత్ ఏమైతది? రూట్ ఓవర్ PQ స్క్వేర్ ప్లస్ AQ స్క్వేర్. AQ స్క్వేర్ వచ్చేసింది. PQ స్క్వేర్ నాకు తెలియాలి. PA స్క్వేర్ నాకు తెలుసు. AQ స్క్వేర్ తెలుసు. PA స్క్వేర్ తెలుసు. నాకు PQ వచ్చింది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదిగోండి చూడండి వాడు అదే చేశాడు. సో, AQ స్క్వేర్ అంటే an స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. అది y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు pq స్క్వేర్ వస్తది. విచ్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఆరిజిన్ నుంచి ఒక డిస్టెన్స్ కావాలి. అంటే ఈ మొత్తం 0 అవుతది. సో, pq ఏమవుతది? రూట్ ఓవర్ x2 స్క్వేర్ ప్లస్ x1 y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ అయితది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ P అండ్ Q. డిస్టెన్స్ బిట్వీన్ PQ నాకు ఫార్ములా తెలుసు. ఏంటి? రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో, ఇక్కడ x1, x2 కోఆర్డినేట్స్ రాసుకుందాం. x2, x1 ఏంటి? ఇక్కడ -4 -1. సో, -5 హోల్ స్క్వేర్. దాని ఇక్కడ 1 ప్లస్ 3. సో, 4 స్క్వేర్. 2 - 4 4. సో, రూట్ ఓవర్ 45 3 రూట్ 5. ఇంకో పాయింట్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్. సో దట్ ద పాయింట్ PQR కొలీనియర్. PQR అనేది కొలీనియర్ అన్నారు. అది ప్రూవ్ చేయాలి. కొలీనియర్ అయితే ఏంటి అవ్వాలి మనకి? కొలీనియర్ అంటే పాయింట్. ఒక పాయింట్. ఒక పాయింట్. అప్పుడు నాకు PQ ప్లస్ QR ఈక్వల్ టు PR. ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. QPR అయినా ఉండొచ్చు. అంటే QP ప్లస్ PR ఈక్వల్ టు QR కూడా అవ్వచ్చు. లేదా PR ప్లస్ QR ఈక్వల్ టు QP అయినా అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. అంటే దాని అర్థం మనం ముందు ఈ పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ కట్టాలి సెపరేట్‌గా. కట్టిన తర్వాత ఆహ్, ఏదైనా అప్పుడు మనకి 3 వాల్యూస్ వస్తాయి. అందులో ఏ 2 వాల్యూస్ అయినా మనం కలిపితే ఇంకో వాల్యూ వస్తే అప్పుడు అది కొలీనియర్ అన్నమాట. సో, ఇక్కడ నాకు పీక్యూ డిస్టెన్స్ కట్టకపోతే క్యూఆర్ డిస్టెన్స్ కూడా కట్టుకున్నా, పీఆర్ కూడా కట్టాను. సో, పీక్యూ ప్లస్ క్యూఆర్ అనేది పీఆర్ అయింది. పీక్యూఆర్ అనేది కొలీనియర్ అలా. అట్ పాయింట్ ఏబీసీ అది వర్టికల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో, దీనికి ఏం చేస్తాం? ఫస్ట్ పాయింట్ ఏబీసీ ఇచ్చారు. తెలిసిందేంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఒకవేళ పీక్యూఆర్ అనుకుంటున్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పీఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇది నాకు తెలుసు. సో, ఏదైనా ఒక 2 వాల్యూస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ థర్డ్ వాల్యూ యొక్క స్క్వేర్ అయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ముందు నేను డిస్టెన్సెస్ పెడతా. ఏబీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్. ఏబీ డిస్టెన్స్ 36. బీసీ డిస్టెన్స్ 457. ఏ డిస్టెన్స్ 270.
అనగా హైయెస్ట్ సైడ్ అన్నది స్క్వేర్ అయితది కాబట్టి, సిఆర్ అయితది కాబట్టి, నాకు హైయెస్ట్ సైడ్ ఇక్కడ ఏముంది 4/71 ఉంది. సో, 4/71 ఈక్వల్ టు 686 2709 కాదు కాబట్టి రెక్టాంగిల్ ట్రయాంగిల్ కాదు చెప్పొచ్చు. సో, ఎగ్జాంపుల్ 6 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ ద పాయింట్స్ such that PA square plus BB square equal to 2P square. Where A, B పాయింట్స్ ఇచ్చేసారు. నేను ఒక పాయింట్ Pకి PA square plus PB square equal to 2P square ఫార్మ్‌లో ఉండేటట్టు ఒక అంటే సాటిస్ఫై అయ్యే పాయింట్స్ యొక్క ఈక్వేషన్ సో, దానికి ఏం చేయాలి? లోకస్ ఆఫ్ ద పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. సో, అలానే పాయింట్ ఫ్రమ్ x, y, z అని చెప్పి ట్రీట్ చేస్తే PA స్క్వేర్ ఏమవుతది? డిస్టెన్స్ బిట్వీన్ A, P. x మైనస్ p హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ 5 హోల్ స్క్వేర్. అలానే PB స్క్వేర్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ z ప్లస్ 7 హోల్ స్క్వేర్. ఇప్పుడు వాడేమన్నాడు? PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు 2P స్క్వేర్ అన్నాడు. PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు 2P స్క్వేర్ కాబట్టి రెండిటిని ఆ ఈక్వేషన్‌లో పెట్టేస్తే మనకేమొస్తాయి? ఒక సర్కిల్ ఈక్వేషన్‌లా మనకి ఫార్మ్ అవుతుంది. సో, x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 3z స్క్వేర్ మైనస్ 4x మైనస్ 14y ప్లస్ 2z ఈక్వల్ టు 2 ప్లస్ 1 అనేది ఫార్మ్ అవుతుంది. ఈ సర్కిల్ ఈక్వేషన్ అని ఎప్పుడు చెప్తా. బట్ మీరు సర్కిల్స్ చాప్టర్ వచ్చాక మీకు ఐడియా వస్తుంది. సర్కిల్ ఎలా అయింది అసల 2k స్క్వేర్‌కి ఆ ఏపీకి, పీకి ఏంటి పాయింట్? ఆ పీ అనేది ఏం సర్కిల్ అని మీకు ఐడియా వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్ 2, 3, 5 అండ్ 4, 3, 1. Distance between those 2 points. ఏం చేస్తాం? రూట్ ఓవర్ 2 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 0 ప్లస్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ 60 అంటే 2√5. సో, ఇది 2√5. నెక్స్ట్ క్వెషన్‌లో రూట్ ఓవర్ 5 స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 2 3 స్క్వేర్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 18 ప్లస్ 95 విచ్ ఈస్ రూట్ ఓవర్ 43. సో, ఇది రూట్ ఓవర్ 4. నెక్స్ట్ -1, 3, 4 1, -2, 4 అంటే రూట్ ఓవర్ 4 ప్లస్ 9 12 ప్లస్ 8 స్క్వేర్. నేను 6 పెడితే చేసుకోవడానికి కనుక్కోలేదు. రూట్ ఓవర్ 4 ప్లస్ 100 రూట్ ఓవర్ 104 విచ్ ఇస్ 2 రూట్ ఓవర్ 20 2 రూట్ ఓవర్ 13 is nothing but 2 root 20. 4 into 26 okay. 2 root 26. Next question. 2 plus 2 4 square plus -1 minus 1 2 square plus 3 minus 2 0 square. అంటే రూట్ ఓవర్ 20 మళ్ళీ 2 రూట్ 2 రూట్ ఇలాగా డిఫరెన్సెస్ పడతాయి. సో ద పాయింట్ -2, 3, 5 1, 2, 7, 0 కొన్ని రన్. ముందు మనం ఏం చేయాలి? 3 పాయింట్స్ డిఫరెన్సెస్ కట్టుకోవాలి. ఈ పాయింట్స్ మనకి ఈ రెండిటి డిస్టెన్స్ తీసామనుకోండి. రూట్ ఓవర్ 3 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 4 అంటే రూట్ ఓవర్ 40. ఈ రెండిటి డిస్టెన్స్ తీసామనుకోండి. 6 స్క్వేర్ 36 ఓవర్ 60 అంటే రూట్ ఓవర్ 56 అంటే 2 రూట్ 40. ఈ రెండిటి డిస్టెన్స్ తీస్తే ఇది రూట్ ఓవర్ 81 9 ప్లస్ 1 6 36 అంటే 9 కామన్ తీసామనుకోండి. 3 రూట్ 9 అంటది. ఇక్కడేమో 1 ఉంటది. ఇక్కడేమో 4 ఉంటది. 3 రూట్ 14. సో, ఇక్కడ చూసినట్టయితే రూట్ 14 ప్లస్ 2 రూట్ 14 ఈక్వల్ టు 3 రూట్ 14. మనం షో చేసాం. ఇలాగా మనం చేస్తాం. ప్రోడక్ట్ తెలియదు. 2 పాయింట్స్ తెలియదు. వెరిఫై ది ఫాలోయింగ్. ఈ 3 పాయింట్స్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ చేస్తుందో లేదా? సో, ఫస్ట్ పాయింట్ దీనికి 0, నడిచిన పాయింట్స్ ఫస్ట్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ కట్టాలి. ఈ డిస్టెన్స్ ఎంత రూట్ ఓవర్ 1 1 4 స్క్వేర్ అంటే రూట్ 18 అంటే 3 రూట్ 2 జీసీ రూట్ 9 ప్లస్ 6 మైనస్ 9 9 ప్లస్ 0 3 రూట్ 18 ఓవర్ 60 ఓవర్ 60 రూట్ ఓవర్ 32 36 అంటే సో 3 రూట్ 2 ఇలా ఉండాలి. 3 రూట్ 2 ప్లస్ 3 రూట్ 2 ఇస్ గ్రేటర్ దెన్ సో ఇది ఐసోసెల్స్ ట్రయాంగిల్. సో అది ఐసోసెల్స్ ట్రయాంగిల్ చేస్తుంది. ఇది వెరిఫైడ్. ఇది ఎలా చేసానో అర్థమైందా? రెండు లైన్స్ ఈక్వల్ అవ్వాలి. ఆ 2 సమ్ అన్నది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఐసోసెల్స్ ట్రయాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా అవునా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదా అవునా అంటే కండిషన్ నోట్ చేయండి. తర్వాత డిస్టెన్స్ కట్. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఈ రెండిటికి డిస్టెన్స్ కడతా. ఏమవుతది? 1 1 60 అంటే 2 బీసీ 9 9 0 0 ఏసీ 60 4 60 36 సో అలా
సో, ఇప్పుడు గాని మనకు 5 డేస్‌లో స్ట్రాంగ్‌గా వస్తుంది. ఇక్కడ ఆ టైమ్‌లో కానీ థర్డ్ పాయింట్ 1, -1, 2, 1 means 1 is by 3, 3 times 3, 3, 2 minus 2, 4. సో, జనరల్‌గా మనం ఏం చేస్తామంటే పారలెలోగ్రామ్‌లో మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ షుడ్ బి కోయిన్సైడింగ్. సో, ఏసీ యొక్క మిడ్ పాయింట్, బీడీ యొక్క మిడ్ పాయింట్ సేమ్ అయితే మనకిది పారలెలోగ్రామ్ అవుతుంది. ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ 3/2 ఈ రెండిటి యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది 3/2 -5/2 9/2 ఈ రెండిటి యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది 3/2 -5/2 9/2 సో, ఈ 2 ఈక్వల్ అవుతాయి కాబట్టి పారలెలోగ్రామ్ అవుతుంది. అది పారలెలోగ్రామ్ మాత్రమే అవ్వాలి. స్క్వేర్, రెక్టాంగిల్ అవ్వకూడదు అంటే డిస్టెన్సెస్ కూడా కట్టి చేయాలి. ఫోర్త్ క్వెషన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఆర్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ద పాయింట్ 1, 2, 3 అండ్ 3, -2, -2. దానికి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏమన్నాడు సమ్ పాయింట్ సి అనుకుందాం. ఏ ఈక్వల్ టు పీజీ అంటాం. అంటే పీఎక్స్ ఈక్వల్ టు పీజీ. దెన్ పాయింట్ సి y z అనుకుంటే x minus 1 whole square plus y minus 2 whole square plus z minus 3 whole square equal to x minus 2 whole square plus y minus 2 whole square plus z plus 1 whole square. ఇప్పుడు నేను ఏం చేద్దామనుకోండి దీన్ని పంపిస్తే x plus square 2x plus 1 square minus minus 1 y square minus 4y plus 1 plus 4y minus 4 plus x square minus x square plus 1 minus x square minus 2x minus 1. So, అసలు ఏంటి 4x minus 9 4x minus 8x plus 9 minus 1 plus equal to 0. 4x minus 8 equal to x equal to 0. ఈ ఫార్మ్‌లో ఉంది. పాయింట్ అనేది. అంటే a and y ఒకే ఫార్మ్‌లో ఉంది. చార్ట్ పక్కన ఉంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ద ఫార్మ్ సమ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ a, b is equal to 10. దీన్ని ఏం చేస్తా? అంటే 10 ఉంది. సో, నేను ఏం చేస్తా? a equals 10 minus 2 అంటే 2x equals x minus 4 whole square plus y square plus z square equal to 100 plus 3b square plus 2 minus 20 3b minus y plus y square plus y square plus z square equal to 100 plus 3b square అంటే x plus 4 plus y square plus z square minus 20 3b. ఇప్పుడు నాకు ఇది క్యాన్సల్. ఇది తీసుకోవచ్చు. 2x into minus 8 100 minus 20. So, నేను 4 cancel చేస్తే 2 by 6 minus 4 by 27 5 ఇది. ఇప్పుడు దీన్ని పంపిస్తుంది. అంటే ఈ 4 equal to 5 అలా వేస్తాం. అంటే plus 60 plus 200 is equal to 26 x plus 4 26 y square plus 26 x square. దీన్ని పంపిస్తే ఇంకేమొస్తుంది? -600 సారీ 400 200 -200 కాబట్టి ట్రాన్స్‌ఫర్ చేయాలి. 25 x ప్లస్ 25 x మైనస్ 300 కాబట్టి 300 0. ఇది ఆ పాయింట్ యొక్క ఈక్వేషన్. మనం చేద్దాం. సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దట్ ద పాయింట్ a, b, c, d vertices parallelogram ABC but is not a rectangle. సో ఇక్కడ వాడు రెక్టాంగిల్ పారలల్ చేయగా ఉంచుతుంది. సో ఫస్ట్ పారలెలోగ్రామ్ అవుతుందో లేదో చెప్తారు. సో పారలెలోగ్రామ్ అవ్వాలి కాబట్టి ఏసీకి టీడీకి మిడ్ పాయింట్ అనేది సేమ్ ఉంటది. ఏబీ వాల్యూ, సీడీ వాల్యూ, బీసీ వాల్యూ, ఏడీ వాల్యూ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఈ 2 కండిషన్స్ కానీ మనం చెప్తాం. అయితే ఎట్లా అయినా చేయొచ్చు లేదా మిడ్ పాయింట్ బట్టి అయినా చేయొచ్చు. సో ఇక్కడ ఏబీ, సీడీ 1 ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది పారలెలోగ్రామ్. రెక్టాంగిల్ కావాలి అంటే పర్పెండిక్యులర్ అవ్వాలి. అంటే ఆ డయాగ్నల్ యొక్క లెంగ్త్ అంటే ఏసీ యొక్క లెంగ్త్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవ్వాలి. ఏసీ లెంగ్త్ అనేది √3 వస్తుంది. ఏసీ లెంగ్త్ √3 కాబట్టి which is not equal to root over AB square plus BC square. So మనకి అది రెక్టాంగిల్ కాదు. Find the equation of the set of the points B such that its distance from point A and B are equal. Point ఇందాక మనం చేసాం చూడండి P equal to PB. ఇక్కడ మనం చేస్తే మనకి లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఒక ప్లేన్ ఈక్వేషన్ అట్లా. సేమ్ మెథడ్ సో నేను అది చెక్ చేస్తున్నా. And centered of the triangle ABC is a point 1, 1, at the coordinates of A, B are 3, minus 5, 7 and minus 1, 7, 1. Especially find the coordinates of the point C. Center C into A plus B plus C plus B by C. సో ఇక్కడ నాకు A ఇచ్చేసాడు, C ఇచ్చేసాడు, C ఇచ్చేసాడు. ఇది ఏం చేస్తా? CB minus C minus C అనేది 3 into 3.20 1, 1, minus
3 minus 5, 7, minus, minus 1, 7, minus. So 3, 3, minus 3, minus 5, 7, minus of 5, 7, minus. Which is 1, 1, 2. సో 1 మనం అలా చేస్తాం. మనకి అన్నోన్ లేదా పాయింట్స్ ఏమైనా ఇట్లా ఉన్నాయనుకోండి. ఇట్లా ఆల్జిబ్రిక్ గా రాసి తర్వాత రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. మిస్లీనియస్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పలేదు. మళ్ళీ చూద్దాం ఎగ్జాంపుల్ తీసుకొని. మొదటిలో ప్యారలల్ ఏబిసి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ బోత్ వెక్టర్స్. మనం ఏమనుకున్నాం? ఒకవేళ ఏబి సిడి ప్యారలల్ గా అయితే ఏసీ యొక్క మిడ్ పాయింట్ బీడీ యొక్క మిడ్ పాయింట్ సేమ్ అవ్వదు. అంటే a plus b by 2 equal to b plus c by 2. A plus c is equal to b plus c. మనకు కావాల్సింది ఏంటి? d వెక్టర్ రావాలి. సో a plus c minus c is equal to d. అంటే 2 minus 1 2 minus 1 1 2 minus 1 2 minus 2 అనేది d. సో 1 minus 2 8 అనేది d అంటారు. సరే మనం పదం ఏమో చెప్తాను a b c. సో ఇది ఇలా ఉందనుకోండి. యాక్చువల్లీ ఈ ట్రయాంగిల్ అనేది ఒక యాక్సిస్ మీద ఉంటాయి. మనకొచ్చే ట్రయాంగిల్ సేమ్ ఇలా ఉంటాయి. ఇట్లా. అంటే మీరు ఒక ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న ఒక కార్టూన్‌ని మీ రూమ్‌లో ఉన్న కార్నర్ మీద పెడితే అది ఒక ఎలా కనిపిస్తదో అలా కనిపిస్తది. అప్పుడు మీరు మూడిటి యొక్క లెంగ్త్ కట్టాలి. సో బీసీకి మిడ్ పాయింట్ ఉంటది. బి ప్లస్ సి బై 2. ఏ నుంచి బి ప్లస్ సి బై 2కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ బట్టి అలాగే ఉంచేసాం. ఇప్పుడు నేను ఒక మీడియం లెంగ్త్ చెప్తాను. ఇక్కడ 2 అటెంప్ట్ చేయాలి. సో ఇప్పుడు b+c/2 అంటే మనకి ఏమొస్తది 2, 3, 2 అని 0 అవుతుంది. ఏ పాయింట్ అని 0.02. ఈ రెండు మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏం చేయాలి? 2 2 అన్నది ఫస్ట్ లైన్ 0. సెకండ్ ఎలా ఏమవుతది? 4 2² ప్లస్ 2² ప్లస్ 4² అవుతుంది. సో ఇది 2² ప్లస్ 3² నెక్స్ట్ కూడా ఈ 3 మీడియం లెంగ్త్. థర్డ్‌ది the origin is central the triangle. If you are the points P, Q, R, find the origin అన్నది. అంటే P plus Q plus R by 3 0 0 0. సో 2a plus minus 4 plus 8 comma 2 plus 3b plus 4c comma minus 2 plus 3c is equal to 0 0 0. So 2a plus 4 equal to 0. A is equal to minus CB plus 16 is equal to 0. So B is equal to minus 3. C is equal to 2C minus 4 equal to 0. B is equal to 0. So ABC value setting. Only let A comma B are the points. Find the equation of the set point C such that A is equal to P is equal to P. So ఇప్పుడు నాకు మనం PS యొక్క ప్రీవియస్ సరిగ్గా చూపిస్తారట్లేదు మాట్లాడలేదు. సో P ని ఎక్స్ట్రా ఆల్టర్నేట్ చేస్తాం. సో x minus 3 whole square is y minus 2 whole square is z minus 5 whole square is x plus 1 whole square plus y minus 2 whole square is z plus 7 whole square equal to 4. Minus 6 minus 6 plus 4 minus 4 plus minus 1 plus 2 whole square minus 2 8 6 అంటే 14 25 2z minus 10z plus 14z అంటే 4z plus 25 and 48. 25 plus 48 65 plus 9 70 is equal to 4 square. So x square plus 2x square plus 2z square minus 2x minus 14y minus 2z minus 2 plus 4 plus 15. 15 plus 7 is 28 equal to 4. So it is set of 3 points. This is nothing but a set. Iట్లా అన్నమాట. So this is for the day. Next part మనం రేపు డిస్కస్ చేద్దాం. And thank you for the session. Have a nice day.